లేదండి, అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంట. కాకపోతే 30 లక్షలు కట్నం అడుగుతున్నాడు. మేమంత ఇచ్చుకోలేవండి. అయినా అంతెందుకు అడుగుతున్నారు? అమ్మా, అబ్బాయికి జాబ్ ఉంది, ఈఎంఐలో ఫ్లాట్ ఉంది, సెకండ్ హ్యాండ్లో కారు కూడా కొన్నాడు. అందుకే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరే ఒకసారి ఆలోచించండి. సిటీలో ఇంత ఉన్నప్పుడు ఆ మాత్రం అడగడంలో తప్పులేదు కదా. మేమంత ఇచ్చుకోలేమండి, వాళ్ళతో చెప్పేయండి. సరే అండి, వెళ్ళొస్తానండి. ఆగండి, ఆ? కూర్చోండి, మాట్లాడుకుందాం. నా బిజినెస్ కోసం దాచిన డబ్బులున్నాయి కదా నాన్న, అవి ఇచ్చేద్దాం. వద్దురా, అంతా మీ చెల్లికిచ్చేస్తే నీ సంగతి ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేద్దాంలే నాన్న, మంచి సంబంధం అంటున్నారు కదా. మాకు ఓకే అని చెప్పండి. కమల గారు, కమల గారు, కమల గారు, ఏంటండి అలా అరుస్తున్నారు? ముందు కూర్చోండి, నేను చెప్తాను. ఏంటండి? అమ్మాయి వాళ్ళకి మీ సంబంధం ఓకే అంట. అవునా? మరి కట్నం? అది కూడా ఇస్తానన్నారు. సరే అయితే ముహూర్తాలు చూసేయండి, పెళ్లి చేసుకుంటాను. కమల్ గారు, మరి నా కమిషన్ మర్చిపోకండి. చూసుకుంటాలే. ఇదే మన ఇల్లు. ఇదో బెడ్రూమ్ బావగారు, రండి మిగిలి చూద్దాం. ఇదే బావగారు హాలు, అదిగో అదో బెడ్రూమ్ అన్నమాట. ఇది మా ఇల్లు. ఎలా ఉంది? ఇల్లు చాలా బాగుంది బావగారు. చెల్లెమ్మ, నేను బయలుదేరుతాను. ఉంటాను బావగారు. అయ్యో, ఇప్పుడే వచ్చాం కదా, ఇంకాసేపు ఉండి మెల్లగా వెళ్దూలే. పర్లేదమ్మా, ఇంటి దగ్గర నాన్న ఒక్కరే ఉంటారు కదా, నేను వెళ్తాను. సరే అన్నయ్య, నువ్వు నాన్న జాగ్రత్త. సరే బావగారు, వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తానండి. మరీ మొమ్మాటిస్తుడు. కమల్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నా కోసం టీ పెట్టుకొని తీసుకురండి, సరేనా? నేనా టీ పెట్ట? సర్లే. ఇదిగో టీ. టీవీ ఆన్ చేయి కమల్. రిమోట్ ఎక్కడా? అంకమ్మ. కమల్, మధ్యాహ్నానికి లంచ్ ఏం వండుతున్నావు? కొత్తగా వచ్చింది కదా, ఏవి ఎక్కడున్నాయో తెలియదులే. కమల్, అదే నువ్వు ఏం తింటావు చెప్పు, అదే చేస్తా. చికెన్ చెయ్యి, ఇంకా రసం కూడా చెయ్యి. సరే. మహారాణిలాగా ఆర్డర్లు ఇస్తుంది. అలా వంట అయిపోయిందిరా, తిందివి. నాకు ప్లేట్లో పెట్టి ఇక్కడే తెచ్చేయండి, తింటాను. తెస్తున్నా. ఇందా. కమల్, రసం తీసుకొనిరా. ఇదిగో రసమేసల్లో. దీన్ని చాలా ఇక్కడ పెడతాను, తిను.